గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే 3వ రాశిలో ఉన్నారు, అందులోనూ నీచ. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఆ శుక్ర బలం వల్ల కొంతవరకు ఆర్థిక అంశాలు బాగుంటాయి. ధనాన్ని జాగ్రత్తగా వాడుకుంటే ఎటువంటి ఆర్థిక సమస్య రాదు, లేకపోతే రుణ సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. దీనికి అంతటికీ కారణం మొహమాటం, చంచలత్వం, అస్థిరమైన బుద్ధి. నిర్ణయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోండి. మానసికంగా ఒత్తిడి పెరగకుండా చక్కగా ఉండాలి. గ్రహయోగం అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అపార్థాలకు అవకాశం కల్పించకుండా ప్రతి విషయంలోనూ శ్రద్ధ వహించండి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. సాధన లేకుండా ఏ పని చేయొద్దు. ఉద్యోగంలో మితంగా ఉండాలి. మితమైన సంభాషణ, అధికంగా పనిచేయాలి. గుర్తింపు కోసమే కృషి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమస్యలు ఎదురుకాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. లాభ నష్టాలకు అతీతంగా ఆలోచించండి. త్యాగబుద్ధితో ముందుకు సాగండి. మెరుగైన ఫలితాలను సాధించండి. అపార్థాలకు అవకాశం కల్పించకుండా వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సున్నితంగా సమాధానాలు ఇవ్వాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఆ విఘ్నాలని కూడా తొలగి మంచి జరగడానికి అవకాశం ఉన్నది. వారాంతంలో శుభవార్త వింటారు. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్నికి సమర్పించాలి.